పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే వెనకటేసు గా మీ చిన్న బామ్మది ఢిల్లీలోనే ఉంటాడు కదరా, వాని ఫోన్ నెంబర్ ఇరా, ఒక ముచ్చట మాట్లాడేది ఉన్నది. అరే ఏ ముచ్చట అయితే నీకెందుకురా లేకిరోడా, వానికి నాకు సవాల్ వచ్చే ముచ్చట్లుంటాయి, ఫోన్ నెంబర్ అయితే ఇయ్యరాదు. మీరు గంట దగ్గర మనుషులే అయినప్పుడు నీ దగ్గర అన్న నెంబర్ లేదానే? మళ్ళా వెంకటేశ్ అన్నను నెంబర్ ఎందుకు అడుగుతున్నావు చెప్పు ముసలోడా? ఆ తోకమట్ల ఫోన్ నెంబర్ నువ్వు ఇయ్యకుంటావే అతి చిప్పి రెంచుకలోడా. మా మనవరాలు వచ్చింది, మా మనవరాలను అడిగి తీసుకుంటుంది. వాళ్ళకి అదొక్క బాగా ఫీల్ అవుతాను లేకిరోడు. అరే బుజ్జి గా మన ఇంటి అనుకుంటే వెనకటేసి కానీ వాళ్ళ చిన్న బామ్మది ఫోన్ నెంబర్ ఇవ్వ అనే వాంతో ముచ్చట మాట్లాడేది ఉన్నది. కానీ ఇంతకు ఆ సురేష్ అన్నతోటి ఏం మాట్లాడతావో నాకు చెప్పు, నేను నెంబర్ ఇవ్వాలనో వద్దో చెప్తా గానీ. ఏం లేదు, మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఢిల్లీకి పోయి కొంతమంది దోస్తులతో కలిసి చాయ బొట్టు తాగుతాడట కదా, మరి ఆడవాళ్ళు అందరితో కలిసి కూర్చొని ఏం ముచ్చట్లు మాట్లాడిండు ఏందనేది వీనికి ఫోన్ చేసి అరుచుకుందామని ఫోన్ నెంబర్ అడుగుతాను. అంతే. ఏముంటాయే, రేవంత్ సార్ రాజకీయాలకు వచ్చినప్పుడు వాళ్ళంతా దోస్తులు కదా, అందుకే అప్పటి ముచ్చట్లు మాట్లాడుకున్నారు కావచ్చు. అవును, రేవంత్ సార్కు బీజేపీ పార్టీ అనేది బైడాస్ ఉంచింది, టీడీపీ పార్టీ అనేది కాలేజీ చదువాసి ఉంటుంది, కానీ సారు నౌకరు చేస్తున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీలా అన్నట్టు. కానీ సారు గిసొంటి వాళ్ళ ఢిల్లీకి పోయి వాళ్ళతోటి కలిసి కూర్చొని చాయ బొట్టు తాక్కుంటా ఏం మాట్లాడుతాండు అనేది నాకు జరంత అనుమానం కొడుతుంది. ఆ ముచ్చట్లు ఏంటి అనేది తెలియాలి నాకు. గిసొంటి అంటే ఏంది ముసలోడా? అరే అటో పక్క ఆడిబిడ్డల బిల్లుకు చెయ్యి పార్టీలే అడ్డుపడతారు కాబట్టి వాళ్ళ ఇండ్లు అన్నింటిని ముట్టడించాలి అని పువ్వు పార్టీలు పిలుపునిచ్చే. గిసొంటి వాళ్ళ అటు పువ్వు పార్టీ ఎంపీలతోటి ఇటు చెయ్యి పార్టీ ఎంపీలతోటి కలిసి కూర్చొని సాయ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాడు అని అంటే ఏదన్నా అనుమానం కొడతలే నీకు? అవును, ఈ ముచ్చట నిజమే గాని ఆ మీటింగ్ వెనక మర్ర ఏం మర్మం ఉన్నదో మనకే మెరకనే. అగో గా మర్మం ఏందో ఫోన్ చేసి అడుచుకుందామే, ఫోన్ నెంబర్ ఇయ్యాలంటే ఓ ఇక నువ్వు ఇచ్చులు కచ్చకాయలు అన్ని గోలిగా పడుతుంది గౌరమ్మ గంగమ్మ. ఇంతకు నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పరాదే? అగో గా ముచ్చట్లని నాకు తెలిసేది ఉంటే నేను గవానికి ఏమనుకో ఫోన్ చేసి అడుగుతా, ఫోన్ నెంబర్ ఇయ్యా నేను ఎందుకు అడుగుతానే లేకి. అసలు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు పాలన ఇష్టం లేదో నాకు అర్థం అయితే లేదే అంటును. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు అటు పక్క వరి రైతులు అరి గోసపడతాలు వాటిని అమ్ముకోలేక గా ముచ్చట్నంతా పక్కకు పెట్టి మన సారు ఢిల్లీ పోయి గవలతో కూర్చొని ఏ మీటింగ్ పెడతాడు అనేది నాకైతే అంత సిక్తలేదు. ముఖ్యమంత్రి అన్నప్పుడు కేంద్ర మంత్రులతో సవాల్ వచ్చే ముచ్చట్లుంటాయి, అవన్నీ మీకు చెప్తారా అంటాడు మన ముఖ్యమంత్రి సారు. రాష్ట్రాన్ని ముందడికి నడిపియాలంటే ముఖ్యమంత్రి సార్ అన్నప్పుడు చాలా మందితోటి సవాల్ వచ్చే ముచ్చట్లుంటాయి, నేను అంటలేను. కానీ చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి అటు పువ్వు పార్టీ ఎంపీలతోటి ఇటు సైకిల్ పార్టీ ఎంపీలతోటి ఒక్కడే పోయి మీటింగ్ పెట్టాల్సినంత అవసరం ఏమున్నది? ఒక గదే నాకు అనుమానం కొడుతుంది. ఒక గా ముచ్చట్లు ఏంది అనేది బయటికి రావాలి. ఇక నీ అనుమానాలన్నీ మలిసి గోసులో పెట్టుకో ముసలోడా. నీ వచ్చిరాని అనుమానాలతోటి మందికి లేనిపోని ఆలోచనలు కలిగియకు. అరే మందికి లేని అనుమానాలు నేనేం కలిగిస్తాను? గంతెందుకు మన వాడ కట్టుకుంటే చెయ్యి పార్టీ లీడరు లచ్చలుగా నన్ను అడుగుతాను కదా, తాత మా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఢిల్లీకి పోయిండట కదా, ఏదో మీటింగ్ పెట్టిండాడు కదా, ఆ మీటింగ్ లో ఏం మాట్లాడిలో నీకు ఏమన్నా ఎరికేనా అని, అసలు సారు ఢిల్లీకి ఎందుకు పోయిండో ఎరికేనా అని నీకు అని నన్ను అడుగుతాడు. నేనేం చెప్పు నాకు ఏదైనా ముచ్చట వెళ్తేనే కానీ నేను 10 మంది చెప్పేది. అయ్యా ముఖ్యమంత్రి సారు దేని గురించి మీటింగ్ పెట్టిండో నీకు తెలియదు, నాకు తెలియదు. సారే స్వయంగా చెప్పినాడు, మందికి తెలుస్తుంది. కానీ ఇంతకు నువ్వు గా మొక్కజొన్నలు అమ్ముతాండవు, అమ్మినవానే? ఏడా అమ్మినా? వాటిని నింపేందుకు సర్కారు సంచులే ఇస్తలేదు. ఆ సంచులు ఇచ్చినా నింపినాక ఆ సంచులను కాంట పెట్టేందుకు గతికేయలేరు. కాంట పెట్టినా కూడా సర్కారు ఆ మొక్కజొన్నలు కొన్నా కూడా వాటి పైసలు 2 నెలల తర్వాత ఎత్తదట. ఇక ఎవరికి చెప్పుకోవాలి? మా గోస రైతుల గోసల మన్ను వాడా. బయట అత్తిదారి కన్నా కాంట పెట్టకపోయినావు, 50 పైసలు ఇచ్చు కదనే. ఎల్లుబాటు లేని రైతులు గట్లనే అర్తిదారులకు 1800కే అమ్ముకుంటారు, కానీ సర్కారు ఏమో 2400కు కొంటాన బట్టే. అయ్యో అట్లనే ఇతను 500 రూపాయలు వచ్చేది ఉంటే కరసలకు అక్కడికి వస్తాయి కదా కూళ్ళ మందం అని రైతులు ఆశపడి ఎదురు చూస్తాను. కానీ ఏడా సర్కారు కరణించులు లేదా, కాంటాలు పెంచులు లేదా, ఎక్కడ చిప్ప ఏనుగులే అన్నట్టే ఉన్నది. కానీ సర్కార్ కొనేనాడు కూడా కొంతమంది దళారుల చేతివాటం నడుస్తున్నదట కదనే? నడుతుంది. మొక్కజొన్నలు నింపాలే సారు, బత్తాలు ఈ రాదురి అని అంటే వానికి 500 1000 నాటపాల్సిందే. ఆ నింపిన బత్తాలను జల్లిన కాంట పెట్టుర్రి సారు అని అంటే అట్లా కూడా చెయ్యి దడపాల్సిందే. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎకరం ఉన్న రైతుకు 20 క్వింటాన్ల మొక్కలే కొంటారట. మరి కడమ వెళ్ళిన మొక్కజొన్నలు ఏడు అమ్ముకోవాలి ఆ రైతు? వాటిని అమ్ముకునేది అందుకే అరి గోస కత్తి మీద సామైతుంది.
తువ్వల మీద ఎక్కడ పడితే అక్కడనే ఎండబోసుకొని పాపం ఎండనక వాననక తిప్పల పడతారు. ఏం చేయాలి మరి? పంట వండితే ఓ గోస, పండకపోతే ఇంకో గోస. ఎట్లా చూసినా రైతులకు గోస తప్పుతలేదు కదనే. చిన్నొద్దులు పంట పండక బాధపడ్డాం కానీ ఇప్పుడు పంట బాగా పండిందని సంబరపడదామా, లేకపోతే సర్కారు యాళ్ళకు గుంటలేదని బాధపడాలన్నా ఏం అర్థం అయితలేదు. మా రైతుల గోస, మా గోసల మన్ను వాడా. ఓ తాత, బాపమ్మ తీగ మీద బట్టలు ఆరేసిందట, తీపో. తీత నా బతుకంతా దాన్ని భజన చేసేందుకేనా. పిల్లగా నీ క్రమం పట్టలేదు, చదువుకో. ఇక నేను వానికేం ఫోన్ చేసి అరుచుకుంటా కానీ నువ్వే ఏదైనా ముచ్చట తెలుతున్నది చెప్పరాదు నాకు. మా ముసలోడే కాదోల్లా, ఇప్పుడు చాలా మంది సీఎం రేవంత్ రెడ్డి సారు పువ్వుపాటి మంత్రులతోటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు ఇప్పుడే ఎందుకు పోయిండు, ఆడ టీడీపీ లీడర్లను కూడా కలిసి ఏం మాట్లాడిండు అనే దాని మీద బగ్గడే చర్చలు చేస్తున్నారు. తెలంగాణలో పువ్వుపాటి లీడర్లు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తే రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీలో పువ్వుపాటి కేంద్ర మంత్రులను కలుసుట్లా మతలబ్ ఏమున్నదనే దాని మీద తీర్తీల అనుమానాలు అయితే పడుతున్నారు. ఇక ఈ ముచ్చట్ల రేపు ఇంకేం చర్చలు నడుస్తాయో ఏందో పోన్రి.